వెల్కమ్ టు క్లూటుడే న్యూస్. తాండూరులో భారీగా గంజాయి పట్టివేత 52.8 కిలోల ప్యాకెట్లు స్వాధీనం. ముగ్గురి ఒడిశా ముఠా అరెస్ట్. సరుకు రవాణాపై ఆరా తీసి వివరాలు వెల్లడించిన జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి. గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారుల ఉక్కుపాదం మోపారు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలోని ద్విచక్ర వాహనాల పార్కింగ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 52.8 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. 4 ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తున్న ఒడిశా ముఠాను అరెస్ట్ చేశారు. ఈ గంజాయి విలువ సుమారు 13,20,000 రూపాయలు ఉంటుందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియాతో కేసు వివరాలు వెల్లడించారు. తాండూరు మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ హైదరాబాద్, ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, డిటిఎఫ్ వికారాబాద్, స్థానిక ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో మంగళవారం రాత్రి తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ద్విచక్ర వాహనాల పార్కింగ్ వద్ద 4 ట్రాలీ బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.